హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పిచ్చా. నిఖిల్ సిద్ధార్థ్ గారు చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్వయంభూ. ఈ ఫిల్మ్ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం నిఖిల్ గారు చాలా కష్టపడుతున్నారని అర్థమవుతుంది. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రవి బసూరి గారు ఈ ఫిల్మ్కి మ్యూజిక్ ఇస్తున్నారు. మీరు ఇంతవరకు ఈ సాంగ్ వినకపోతే ఒకసారి వినండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ ఆల్రెడీ విని ఉంటే ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. విజువల్గా మంచిగా అనిపిస్తుంది అండ్ సాంగ్ కూడా ఫుల్ ఎనర్జీతో ఉంది. ఈ సాంగ్లో నాకు వచ్చే ఆ గిటార్ మ్యూజిక్ ఎందుకో అంతగా సెట్ అయినట్టుగా అనిపించలేదు. చూడాలి మరి ఈ ఫిల్మ్లో ఈ సాంగ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుందో, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఫస్ట్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే తెలుగు సాంగ్లో లిరిక్స్ తెలుగులో రావడం. మనోళ్ళు బేసికల్లీ సాంగ్లో లిరిక్స్ అనగానే టింగ్లీషే వాడతారు, అక్కడక్కడ ఎక్కడో తెలుగు పదాలు వాడతారేమో, కానీ సాంగ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో తెలుగు లిరిక్సే పడడం మంచిగా అనిపించింది. ఈ సాంగ్ మంచి ఎనర్జీతో ఉంది, విజువల్స్ బాగున్నాయి, నిఖిల్ గారు కష్టపడడం క్లారిటీగా తెలుస్తుంది, మధ్యలో కొన్ని ఫార్మేషన్స్ బాగున్నాయి. సో ఇవన్నీ ఒక పాజిటివ్ నోట్లో అయితే నాకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఆ గిటార్ మ్యూజిక్ అండ్ మధ్యలో ఆ స్టెప్స్ ఎందుకో కొంచెం ఆఫ్గా అనిపిస్తున్నాయి. ఇవి మినహాయిస్తే సాంగ్ అంతా మంచి ఊపుతోనే ఉంది. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అవ్వడంతో ఎందుకో ఆ డ్యాన్స్ కొంచెం వేడిగా అనిపించింది. అండ్ మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా నిఖిల్ గారు మాత్రం మంచి ఎనర్జీతో కనిపిస్తున్నారు. డ్యాన్స్ కూడా ఫుల్ జోష్తో చేస్తున్నారు. సో ఫస్ట్ సింగిల్ అయితే ఇలా ఉంది. సో చూద్దాం ఇంకా సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మనకు సినిమా మీద ఏమాత్రం హైప్ పెంచుతుందో అని. చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నారు, చాలా ఫుల్ హోంవర్క్ చేసినట్టుగా కనిపిస్తుంది సినిమా గురించి. సో అదండి మ్యాటర్. మీకు సాంగ్ ఎలా అనిపించింది అనే విషయాన్ని మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.